హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 2 మార్చ్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అలాగే మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఫస్ట్ టాపిక్, జిఎస్టీ వసూళ్లు. ఫిబ్రవరి మంత్లో జిఎస్టీ వసూళ్లు ఎన్ని వసూళ్లు అయ్యాయో చూసినట్లయితే ఫిబ్రవరిలో జిఎస్టీ స్థూల వసూళ్లు 9.1% పెరిగి రూపాయలు 1.84 లక్షల కోట్లకు చేరాయి. దేశీయ వినియోగం పెరగడం ఇందుకు కారణమైంది. 2025 ఫిబ్రవరిలో స్థూలంగా వసూలైన 1.84 లక్షల కోట్లు 2025 జనవరిలో 1.96 లక్షల కోట్లతో పోలిస్తే తక్కువ కావడం గమనార్హం. అలాగే ఈ జిఎస్టీకి సంబంధించి చూసినట్లయితే జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఇది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. రాజ్యాంగంలోని ఆర్టికల్ 279 క్యాపిటల్ ఏలో చేర్చడం జరిగింది 101వ రాజ్యాంగ సవరణ ద్వారా. దేశంలో జిఎస్టీ అనేది జూలై 1, 2017 నుండి అమల్లోకి వచ్చింది. దీనికి జిఎస్టీకి చైర్మన్గా కేంద్ర ఆర్థిక మంత్రి ఉంటారు. ప్రస్తుతం అయితే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. జిఎస్టీ మండలికి సంబంధించిన విధులు కనుక చూసినట్లయితే వివిధ వస్తు సేవలపై వేసే జిఎస్టీ పన్ను రేటును నిర్ణయించడం దీని యొక్క విధి. అలాగే ఏ వస్తువులను ఏ స్లాబ్లలో ఉంచాలో నిర్ణయిస్తుంది. సో ఇది జిఎస్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే తలసరి ఆదాయం 7.3% వృద్ధి చెందాలి అని అంచనాలు వేయడం జరిగింది. ప్రపంచ బ్యాంకు ఒక నివేదిక విడుదల చేసింది. అందులో 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలి అంటే వార్షిక వృద్ధి రేటు 7.8%గా ఉండాలని ప్రపంచ బ్యాంకు నివేదికలో వెల్లడించింది. అయితే దానికి అనుగుణంగానే ప్రపంచ బ్యాంకు నిర్వచనం ప్రకారం భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే 2 దశాబ్దాలకు పైగా తలసరి ఆదాయం అనేది 7.3% చొప్పున వృద్ధి చెంది $14,000 స్థాయికి చేరుకోవాలని 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగరియా పేర్కొనడం జరిగింది. ఇది ప్రపంచ బ్యాంకు నివేదికను ఆధారంగా తీసుకొని 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగరియా తలసరి ఆదాయం 7.3% చొప్పున వృద్ధి చెందాలని చెప్పడం జరిగింది. నిన్న మార్చి 1న సివిల్ అకౌంట్స్ డే, అకౌంట్స్ దినోత్సవం సందర్భంగా ఈ వ్యాఖ్యలు పేర్కొనడం జరిగింది. ఇప్పుడున్న ప్రస్తుతం $2,500 తలసరి ఆదాయం 2047-48 నాటికి $14,000లకు చేరుకునేందుకు ఏటా 7.3% వృద్ధి చెందాలి అని జీడీపీ ఏటా 7.9% వృద్ధి సాధించాలని తెలపడం జరిగింది. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే 2025-26పై IMF అంచనా. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మార్చి 31తో ముగుస్తుంది. అలాగే ఏప్రిల్ 1న కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం అవుతుంది. కాబట్టి వచ్చే ఆర్థిక సంవత్సరం 2025-26లో 6.5% జీడీపీ వృద్ధిని నమోదు చేయడం వల్ల ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారతదేశం కొనసాగుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF అంచనా వేసింది. ఈ అంచనాలు చాలా ఇంపార్టెంట్. అలాగే నెక్స్ట్ NMDCలో డైరెక్టర్గా ప్రియదర్శిని గడ్డం. ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఖనిజాల సంస్థ NMDC లిమిటెడ్ డైరెక్టర్ పర్సనల్గా ప్రియదర్శిని గడ్డం నియమితులయ్యారు. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే గుకేష్ @ ఫిడే క్లాసికల్ రేటింగ్స్లో భారత గ్రాండ్ మాస్టర్ దొమ్మరాజు గుకేష్ కెరీర్లో ఉత్తమంగా 3వ ర్యాంకు సాధించాడు. భారత స్టార్ అర్జున్ ఇరుగేషి ఒక స్థానాన్ని కోల్పోయి 5వ ర్యాంకులో నిలిచాడు. అలాగే నెక్స్ట్ 15 ఏండ్లు దాటిన వాహనాలకు ఇంధనం బంద్. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని తగ్గించే దిశగా
మార్చి 31 తర్వాత నుంచి 15 ఏండ్లకు పైగా వినియోగిస్తున్న పాత వాహనాలకు ఇంధన అమ్మకాలు నిలిపివేస్తున్నట్లు నిన్న మార్చి 1న పర్యావరణ శాఖ మంత్రి మన్జిందర్ సింగ్ వెల్లడించారు. ఏప్రిల్ 1 నుంచి ఈ నిబంధన అమలులోకి రానుంది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే డ్రోన్ల వంటి మానవరహిత యూఏవీ అన్మ్యాన్డ్ ఎయిర్ వెహికల్స్ని సంచారంపై 25 కిలోమీటర్ల దూరం నుంచి వాటి రాకను పసిగట్టి కార్యక్రమాలను నిలువరించే అధునాతన జామర్ యాంటీ యూఏవీని జాకి రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDOకి చెందిన హైదరాబాద్లోని డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ DLRL రూపొందించింది. గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతున్న విజ్ఞాన్ వైభవ్ 2K25లో వీటిని తొలిసారిగా ప్రదర్శించారు. విజ్ఞాన్ వైభవ్ అనేది గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతుంది. ఇది ఒక ప్రదర్శన. దీనిని రక్షణ శాఖ మంత్రి అయిన రాజ్నాథ్ సింగ్ అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. నెక్స్ట్ టాపిక్ ఉత్తమ రైతు పురస్కారం. నల్గొండ జిల్లా చందంపేట మండలం పోలేపల్లికి చెందిన రైతు లోకసాని పద్మారెడ్డి ఉత్తమ ఉద్యాన రైతు పురస్కారం పొందారు. ఉద్యాన కుంకుడు మొక్కల నర్సరీని దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన పద్మారెడ్డి పేరును రాష్ట్ర ఉద్యాన శాఖ ఉత్తమ రైతు పురస్కారానికి సిఫార్సు చేసింది. బెంగళూరులో నిర్వహించిన జాతీయ ఉద్యాన ప్రదర్శనలో జాతీయ ఉద్యాన పరిశోధన మండలి సంస్థ డైరెక్టర్ టీకే బెహ్రా చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. అలాగే తెలంగాణ ఉద్యాన శాఖ ఉద్యానవన శాఖ స్టాల్కు కూడా ప్రథమ బహుమతి లభించింది. ఇది ఫ్రెండ్స్ టుడే 2 మార్చ్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.